హాయ్ అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి సముద్రాల ఫార్మ్స్ కాదు, మా ఇంటి నుంచి మీ సందీప్. ఇంటి ముందర ఒక ఇద్దరు వచ్చినారు, నేను చూపిస్తాను వాళ్ళని చూడండి. హిడెన్ టాలెంట్. నేను ఫోక్ సాంగ్స్ పాడుతూ చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ గాత్రము. మోస్ట్ అండర్ రేటెడ్ టాలెంటెడ్ పర్సన్ అనమాట. ఇలాంటి కళలు ఎందుకు బయటకు రావడం లేదు? ఇంతమంది ఉన్నారా మన మధ్యనే? మనం కొంతమందిని మాత్రమే చూస్తున్నాము, కానీ మన మధ్య ఇంత టాలెంట్, ఇంత కళా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా అనేది నిజంగా అప్పుడప్పుడు మనం ఇటువంటి వ్యక్తులను చూస్తేనే తెలుస్తుంది. నేను చూపిస్తాను చూడండి. రామ భజనలు కానీ కీర్తనలు పాడుతున్నాడు. ఎంత అద్భుతంగా పాడుతున్నాడు అంటే అసలు మైమరిచిపోవచ్చు, ఎటువంటి లీనమైపోవచ్చు అనమాట. అంత బాగా పాడుతున్నాడు. రండి వెళ్ళి చూద్దాం. జై శ్రీరామ్. ఎక్కడ సూపర్. ఎక్కడ తిరుపతి నుంచి వచ్చినారా? చాలా బాగుంది మీ వాయిస్ అండి. అందరికీ నమస్కారం. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్. ఇప్పుడు నేను ఫామ్ హౌస్కి వెళ్తున్నాను. వెళ్ళేక ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో అర్లీగా స్టార్ట్ చేసినాను. ఇద్దరు కళాకారులు మా ఇంటి ముందర వచ్చి రామ భజనలు చేసినారు. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఇంట్రడక్షన్ నిన్న నేను తీసుకోలేకపోయినాను, టైం లేనందువల్ల. అందువల్ల ఈ వీడియో ద్వారా వాళ్ళ గురించి చెప్పాలి మన వ్యూవర్స్కి అనేసి ఇప్పుడు నేను అర్లీగా స్టార్ట్ చేసినాను. ఇప్పుడు నిన్న వచ్చిన ఆ కళాకారులు రామ భజనలు చేసే వాళ్ళది తిరుపతి పక్కన. మాకు 10 ఏళ్లుగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. కొంచెం ముఖపరిచయం ఉన్న వ్యక్తులు కాబట్టే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక డిస్క్లైమర్ అండి, దయచేసి ముక్కు ముఖం తెలియని వ్యక్తులు, కొత్త వ్యక్తులు ఈ విధంగా ఇంటి ముందర వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ వెంటనే తలుపులు తీసి ఎంటర్టైన్ చేయొద్దండి. ఎందుకంటే టైము, కాలం అనేది ఇప్పుడు అంత బాగాలేదు. కాబట్టి వీళ్ళు మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కాబట్టి నేను వాళ్ళు ఏ విధంగా రామ భజనలు చేస్తారు, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉంది, అంత హిడెన్ టాలెంట్ ఉండి మోస్ట్ అండర్ రేటెడ్గా ఏ విధంగా వాళ్ళు ఈ విధంగా పాపం ఊర్లు తిరుగుతున్నారు, వీటినన్నిటిని చూపించాలనే తాపత్రయంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరెవరైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటే మీ చుట్టుపక్కల ఈ విధంగా మీకు తెలిసిన వ్యక్తులు ఇంత టాలెంట్తో కానీ ఉంటే ఇలాంటి కళాకారులను దయచేసి ప్రోత్సహించండి, వైరల్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ కొద్దిగా తెలిస్తే మీరు మెన్షన్ చేయండి. చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇలాంటి వ్యక్తులకు కొన్ని అవకాశాలు మనము ఇచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ప్రతి ఊర్లలోనూ జాతరలు అనేది ఉంటుంది. కాబట్టి చిన్న ఊర్లలో రామభజనలు, హరికథలు, ఈ కర్ణాటకలో అయితే పురంధరదాసు కీర్తనలు ఇవన్నీ చెప్తుంటారు. అలాంటి సమయాల్లో ఇలాంటి వ్యక్తులకు అవకాశం లభించవచ్చును. కాబట్టి ఈ ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసినాను. దయచేసి మీరందరూ దీన్ని పాజిటివ్గా తీసుకొని మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఇలాంటి వ్యక్తులను మీరు ఆదరిస్తారని ఆశిస్తూ మనం వెళ్తాం. నమస్కారం. నేను ఇప్పుడు మన ఫామ్ హౌస్ చుట్టూరు, మన పొలము, మన తోట ఇవన్నీ నేను చూపిస్తాను చూడండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అస్సలకు ఎటువంటి పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు. ప్రశాంతంగా ఆఫీస్ పని చేసుకుంటూ మధ్యలో ఈ ఆవులు చూసుకుంటూ ఈ పక్షుల సౌండ్లు వినండి. చూడండి, చూస్తున్నారా? ఈ పక్షుల సౌండ్లు వింటూ హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మా లక్ష్మి. హాయ్ లక్ష్మి, హాయ్ చెప్పు అందరికీ. బాగున్నావా? నేను మేము బాగా చూసుకుంటున్నామా? అవునా? ఓకే. ఏం లేదు,
ఈ లక్ష్మి ఆ, ఈ ఆవు పేరు లక్ష్మి అని పేరు పెట్టినాం మేము. ఇప్పుడు గర్భవతి మా సైడు సరే అండి. కొన్ని పదాలు నేను మామూలుగా మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడతాను, కానీ సడన్గా అయితే ఇంకా మా రాయలసీమలో కుప్పం యాస వస్తుంది. మేము దీన్ని గర్భవతిని ఏమంటామంటే సూలయింది అంటాం ఇటు సైడు. దాదాపుగా 5 నెలల గర్భవతి. ఇది తొలిచూరు అయిపోయింది. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. చాలా హైపర్ సెన్సిటివ్ కౌ, హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్ అనమాట. ఎక్కడ కొన్నామంటే ఇది చింతామణి హెచ్ఎఫ్ బ్రీడ్ లక్ష్మి. ఫస్ట్లో తీసుకొచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడినాం. పొదుగు వాపు రావడము, జ్వరము, ఎప్పుడు చూసినా కోల్డు, చాలా హైపర్ సెన్సిటివ్గా ఉండింది. కారణం ఏమంటే ఇది హెచ్ఎఫ్ చింతామణి బ్రీడ్ అయినా మేము మామూలుగా ఈ ఆవులన్నీ ఎక్కడ కొంటాము అంటే ఇక్కడ కందికుప్పం అనేసి, నేను గత వీడియోలో నేను చెప్పినానేమో లేదు తెలీదు, కానీ ఇంకో కొత్త వీడియో వస్తుంది. ఆ కందికుప్పం ఎక్కడుంది ఏమి అనేసి నేను ఇంకొక వీడియోలో త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. అక్కడ కొంటాం. అక్కడ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటుంది, మామూలుగా ఉష్ణోగ్రత ఎక్కువ. కృష్ణగిరి నేను మామూలుగా చెప్తూనే ఉంటాను, ఈ వాతావరణం విషయాలు వచ్చినప్పుడు కుప్పం కన్నా 2-3 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఉండి అలవాటైనటువంటి ఈ లక్ష్మి ఇక్కడికి రావడము, ఇక్కడ కొద్దిగా చల్లగా ఉండడము, ఈ వాతావరణానికి అడ్జస్ట్ కావడానికి దాదాపు 6 నెలలు పట్టింది. నిజం చెప్తారో నేను ఒకటి చెప్తానండి, నా పిల్లలతో కూడా నేను స్ట్రగుల్ కాలేదు. మిడ్ నైట్ కూడా కుప్పం నుంచి వచ్చి మా ఫామ్ హౌస్కి వచ్చి మందులు తీసుకొని వచ్చి మందులు వేసిన సందర్భాలు కూడా ఉంది. బట్ ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత హ్యాపీగా ఉంది, ఎటువంటి సమస్యలు లేదు. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ. భగవంతుని ఆశీస్సులతో మంచి ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ గౌరీ ఉంది, ఇంకొక మినీ మహాలక్ష్మిని కానీ మాకు ఇచ్చిందంటే ఇంతకన్నా మేము కోరుకునేది ఏమి ఉండదు. ఇది మా లక్ష్మి ఇంట్రడక్షను, బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఇంకా ఇది కురదూడ. మీ సైడ్ ఏమంటారో తెలియదు, మా సైడ్ కురదూడ అంటారు. ఎద్దు, నాటి కురదూడ. వీళ్ళమ్మ ఎక్కడుంది చూపిస్తాను. ఇది ఇంకా మామూలుగా ఇటు సైడ్ జల్లికట్టు అంటారు, మా తమిళనాడు బార్డర్ కదా. ఎద్దుల పండగ, ఎద్దుల పర్ష ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఆ జల్లికట్టులో వదలడానికి దీన్ని సిద్ధం చేస్తూ ఉన్నాము. చాలా ఫెరోషియస్. ఇప్పుడే వదిలినాము అంటే దాదాపుగా 100 km/h స్పీడ్లో పరిగెత్తే కెపాసిటీ ఉంది. సో నాటావులు ఉండడం అనేది నిజంగా చెప్తాను, అది మన అదృష్టము. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నాటావులు ఉంటే దేశీ ఆవులను దయచేసి ఇవ్వద్దండి. సీమావు పాలు 10 లీటర్లు ఇచ్చేది ఒకటే, నాటావు పాలు 1 లీటర్ ఇచ్చేది ఒకటే అన్నమాట. ఎందుకంటే అంత పోషక విలువలు ఉంటాయి మనకు ఈ నాటావుల్లో. కాబట్టి వాళ్ళమ్మ ఇప్పుడు చూపించినానే, ఈ కురదూడ వాళ్ళమ్మ ఈమె నాటి దేశీ ఆవు. పాలు రోజు తెల్లవారు 1 లీటరు, సాయంకాలం 1 లీటర్ ఇస్తుంది. కానీ వెరీ ఫెరోషియస్. చూడండి, దగ్గరికి వెళ్తేనే బుస కొడుతుంది. ఏమ్మా బాగున్నావా? దా, నేను దగ్గరికి కూడా పోను. మిగతా ఈ ఆవులన్నిటినీ మేనేజ్ చేస్తానండి నేను. మా జానకిరామ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ లీవ్లో వెళ్తే కూడా ఈ సీమావులను అన్నిటినీ మేనేజ్ చేస్తాను. కానీ ఈ ఒక్క దేశీ ఆవును మాత్రం నా వల్ల కాదు, చాలా ఫెరోషియస్. కానీ కొద్దిగా భయం కాబట్టి నేను దాని తంటకు కూడా వెళ్ళను. ఇంకొకటి చూసినారంటే ఇవన్నీ సీమావులే. ఇది ఏ బ్రీడ్ అంటే ఇది క్రాస్ హెచ్ఎఫ్ బ్రీడ్ అంటారు. అంతా ఏమి యాక్టివ్గా ఉండదు. ఓకే, రోజుకు ఒక 5 నుంచి 6 లీటర్ల పాలు ఇస్తుంది ఈ ఆవు. ఇంకొకటి ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్. ఈ ఆవు కూడా, ఈ ఆవు దాదాపుగా పర్లేదు, ఒక 8 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంది. ఇంకా మేజర్గా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆవు అంటే మా లక్ష్మి పెద్ద ఆమె. ప్యూర్ హెచ్ఎఫ్, హైపర్ సెన్సిటివ్ కౌ. ఎంత బాగా పాలు ఇస్తుందో అన్ని సమస్యలు తెచ్చుకుంటుంది. ఇమీడియట్గా మన ఇంట్లో మన పిల్లలకు ఏ విధంగా వెదర్ చేంజ్ అయిన వెంటనే ఏమేమి సమస్యలు వస్తాయో మా లక్ష్మి కూడా అన్ని సమస్యలు వస్తూ ఉంటుంది. కానీ అట్మోస్ట్ కేర్తో నేను మా లక్ష్మిని చూసుకుంటాను.
దాదాపుగా ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి తగ్గిపోయింది, ఒక 5-6 లీటర్లు ఇస్తూ ఉంది. మామూలుగా అయితే రోజుకు ఒక పూటకే 15 లీటర్లు ఇస్తుంది. 30 లీటర్ల వరకు దాదాపుగా ఇస్తుంది. ఇప్పుడు మిల్క్ రేటు కూడా పెరిగిందని అంటున్నారు. నేను మామూలు చూడాలి, నేను ఇంకా అకౌంట్స్ చూడలేదు, ఎంత డిగ్రీ ఎంత వస్తుంది, ఫ్యాట్ ఎంత ఉంది ఏమనేది నేను ఇంకా చూడలేదు. ఇది దాదాపుగా ఈ మధ్య కాలంలో నేను అన్నీ కవర్ చేస్తున్నాను, కానీ మా ఆవుల పుట్టపూర్వోత్తరాల గురించి నేను అంత ఇన్ డీటెయిల్గా చూపించలేదు. కాబట్టి ఇంతకుముందు ఒక 6 నెలలకు ముందు మాకు ఇంకా 3 దేశీ ఆవులు ఉందన్నమాట. అంతా కలిపి దాదాపుగా 8 ఆవుల వరకు ఉండేది. కానీ కొన్ని కారణాల రీత్యా అంటే కొన్ని ఆవులకు పొదుగు దెబ్బతినింది, ఇట్లా కొన్ని సమస్యలు ఉండిందనమాట. కాబట్టి అక్కడ కందికుప్పంలో కాలభైరేశ్వరుని గుడిలో గోశాల ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఖచ్చితంగా చూసుకుంటాము, ఎక్కడ కానీ ఇవ్వము అని వాళ్ళు మాకు ధైర్యం కల్పించినారు. అందువల్ల అక్కడ మేము దానంగా ఇచ్చేసినాము గోశాలకు. ఇది మా ఫామ్ హౌస్లో ఉండేటటువంటి ఆవులు, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఈ ఒక్కొక్క ఆవు ఎంతవరకు పాలిస్తుంది, ఇదన్నమాట. దీనికి ఏమేమి వేస్తామంటే నేను చెప్తాను చూడండి. మామూలుగా దీనికి ప్రతిరోజు ఆహారంగా ఇక్కడ చూసినారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ముసకజొన్న, ఈ హైబ్రిడ్ వీటిని ఇక్కడ పండిస్తూ ఉన్నాము. ఇది డ్రిప్పుల ద్వారానే పండుతుంది. ఎంత మనం కట్ చేస్తే అంత పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వీటిని వేస్తాము. గడ్డితో పాటు ఈ ముసకజొన్న కూడా మధ్యలో వేస్తాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్గా ఈ ముసకజొన్న వేయడం వల్ల పాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది, మంచి ప్రోటీన్ అనేది దొరుకుతుంది. కాబట్టి వాటిని కూడా వేస్తాం, రెండింటిని కలిపి వేస్తాము. దీంతో పాటు బోటి, మళ్ళీ పొట్టు, పపాయ బేస్డ్ పొట్టు అంటారు, జొన్నపిండి, తర్వాత ఏం వేస్తామంటే గానగపిండి. ఈ మామూలుగా ఈ కోల్డ్ ప్రెస్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఈ వేరుశనగ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం చూడండి, ఆ పిండిని ఎండబెట్టి అది కేక్స్గా వస్తుంది. వాటిని అన్నిటినీ కలిపి తెల్లవారు ఒకసారి, మధ్యాహ్నం సాయంకాలం ఒకసారి కుడితి అంటాం. ఆ కుడితిలో నేను చూపిస్తాను రండి, ఎక్కడ వేస్తాము అనేసి. అక్కడ వేస్తామన్నమాట. సో వేయడం వల్ల ఏమవుతుందంటే గడ్డితో పాటు ఈ ఫుడ్ సఫిషియెంట్గా వెళ్తూ ఉంటుంది. ఆవుల పెంపరికము, అందులోనూ సీమ ఆవుల పెంపరికం అంత ఈజీ కాదండి. ఇది నా అనుభవం మీద చెప్తున్నాను. బట్ నేను సక్సెస్ఫుల్గా 2 ఏళ్ళుగా నేను రన్ చేస్తున్నాను. సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసినాను. ఒక్కొక్క టైం ఎలా ఉంటుందంటే మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ. వైట్ కాలర్ జాబు, సాఫ్ట్వేర్లో ఉన్నాను, కార్లో దిగినాను, ల్యాప్టాప్ పెట్టుకొని చల్లగా ఈ మంచి ఎన్విరాన్మెంట్లో ఎంజాయ్ చేస్తూ చేసుకుంటానంటే కుదరదు. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మీరే చేసుకోవాల్సి వస్తుంది. పేడెత్తాలి, ఆవులను కడగాలి, తరువాత ఆవులకు తగినంత మోతాదులో తెల్లవారి సాయంకాలము ఫుడ్ ఇవ్వాలి, కుడితి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. లర్నింగ్. నేనైతే ఈ 2 ఏళ్ళలో నాకు మంచి అనుభవం అనేది వచ్చింది ఆవులకు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ హాయ్ గౌరమ్మ, ఇది కుడితి చూసారా. ఇక్కడ ట్యాప్ తిప్పినామంటే వాటర్ వస్తుంది, నీళ్ళు ఇక్కడ పర్మనెంట్గా ఏర్పాటు చేస్తాను, ట్యాంక్ నుంచి వస్తుంది అనమాట వాటరు. సో ఇక్కడ తెల్లవారి సాయంకాలం పశువులకు కుడితిస్తాము. ఇంకా ఇది చూసినారంటే ఇది గ్రాస్ కటింగ్ మిషన్. అక్కడ నేను చూపించినటువంటి గడ్డిని తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి ఈ విధంగా ఇట్లా ఫ్లేక్స్గా చేస్తాము. పొడి చేస్తే ఈ పొడి చేయడం వల్ల ఆవుకు ఎక్కువ మోతాదులో గడ్డి వెళ్తుంది, గడ్డి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, కానీ మంచు కాలంలో గడ్డి ఎక్కువగా మీకు ఉత్పత్తి కాదు. కాబట్టి ఎప్పుడు కానీ గడ్డికి డిమాండ్ వస్తుంది, గడ్డి ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు చూసి వాడుకోవాలి. దాంతోపాటు ఏం చేస్తామంటే, ఎందుకు వరిని రబీ ఖరీ 2 సీజన్లో మేము పండిస్తామంటే ఆవులకు కసువు ఉండాలండి. కసువు లేకుండా ఏం చేయలేం. కాబట్టి చూడండి, వరి కసువు ఈ విధంగా పంట ద్వారా వచ్చినటువంటి కసువును మిషన్ను పిలిపించి మిషన్లో ఈ విధంగా రోల్స్ చేసి, ఈ రోల్స్ను
ఈ మనము నిల్వ ఉంచుతాము. ఈ నిల్వ ఉంచిన ఈ రోల్స్ను మనము ఈ ప్రతిరోజు ఈ పచ్చి గడ్డితో పాటు దీన్ని కూడా కలిపి వేస్తుంటాం. సడన్గా ఏమన్నా సైక్లోన్ వచ్చింది, వర్షాకాలము ఎక్కువ శీతలంగా ఉంది అంటే ఎండుగడ్డి ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఈ గర్భంగా ఉండేటటువంటి ఆవులు కానీ డెలివరీ అయిందంటే పచ్చగడ్డి అనేది మనం 15 రోజులు ఇవ్వకూడదు. వేడి నీళ్ళతో పాటు బెల్లము, ఆ బెల్లంతో పాటు ఈ పచ్చగడ్డి ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. మళ్ళీ ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇది ఉలవ పొట్టు. అంటే ఈ మధ్య నేను చూపించినాను కదా, ఉలవ పంట పండించినాము, దాని ద్వారా వచ్చిన ఈ పొట్టును కూడా మనం ఆవులకు వేయచ్చు. కానీ ఇక్కడ ఒక అపోహ ఉంది, ఏమంటే మా సైడు ఉలవ పొట్టు గర్భిణీ ఆవులకు మాత్రమే ఇవ్వాలి, పాలు ఇచ్చే ఆవులకు ఇవ్వకూడదు, పాలు ఇచ్చే ఆవులకి ఇచ్చినాము అంటే పాలు అనేది తక్కువైపోతుంది అని రకరకాలుగా చెప్తారు. బట్ తక్కువ మోతాదులో మీరు ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇది కూడా బాగా పనిచేస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ చూడండి, ఇక్కడ రాగి ఎಣ್ಣె అంటాం మనము. ఈ రాగి ఎಣ್ಣె ఎందుకు వచ్చింది అంటే, రాగి పంట అయిన తర్వాత మిషన్కి వేసేటప్పుడు ఎక్కడెక్కడో రాగులు రాగి గింజలు పడడము, దాని ద్వారా దానంతకదే రాగి పైరుగా పెరగడము, పెరిగిన తర్వాత ఎన్ని కేజీలు రావచ్చమ్మా రాగులా? దీని నుంచే ఎన్ని కేజీలు రావచ్చు ఇంచుమించుగా? చూడండి, ఒక 5 కేజీలు. దీనికి అసలు దీనికి ఎటువంటి పోషణ లేదు, ఏమీ లేదు. కానీ ఎక్కడెక్కడో పెరిగింది. దీన్ని కోయకుండా అలాగే కంటిన్యూ చేయడం వల్ల మళ్ళీ 5 కేజీలు రాగులు వచ్చింది. పిండి ఎంత రావచ్చమ్మా? ఒక 5-6 కేజీలు పిండి వస్తుంది. అంటే ఎంత మనకు ఒక నెల 2 నెలలు సరిపోతుందా? 2 నెలలకు రాగులు రెడీ. చూస్తున్నారా, ఇది ఆవుల షెడ్. ఇక్కడ దీని కెపాసిటీ ఎంత అంటే, ఈ ఆవుల షెడ్ కెపాసిటీ 5 నుంచి 6 ఆవులను కట్టుకోవచ్చు మనము. అన్ని సదుపాయాలు ఉంది. చూడండి, ఎక్కడ చూసినా నేను కొద్దిగా ఖర్చు అయిన వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా గోడలకు టైల్స్ వేపించినాను. ఎందువల్ల అంటే, ఇక్కడ చూడండి, ఈ పేడ గంజనం పడుతుంది కదా, వీటిని మనం సర్ఫేస్ కానీ లేదా మామూలు వాటర్తో నీళ్ళతో కడిగేస్తే పోతుంది, మరకలు కాకుండా ఉంటుంది. కాబట్టి క్లీన్గా టైల్స్ వేపించేసాను. ఈ టైల్స్ ఏం స్పెషల్గా నేను తెప్పించలేదు. ఇక్కడ ఫామ్ హౌస్లో వేస్ట్ మిగిలిన టైల్స్ నేను ఈ విధంగా యూస్ చేసినాను. ఇంకా పవర్ పాయింట్ కూడా ఉంది. పవర్ అంటే మీకు ఫ్యాను, అదేవిధంగా లైట్స్ కూడా ఉంది. 2 ఫ్యాన్లు ఉన్నాయి, 2 లైట్స్ ఉన్నాయి. మళ్ళీ సీసీ కెమెరాను కూడా నేను ఫిక్స్ చేసినాను. అంటే నైట్ టైమ్స్ ఇంటి నుంచినే నేను ఫామ్ హౌస్ లోపల ఆవులు ఎలా ఉంది ఏమైనా మానిటర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఈ సీసీ కెమెరా మనకు ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు ఎప్పుడైనా ఆవులు ప్రెగ్నెంట్గా ఉంది, నెలల నుండి ఇంకా కొద్ది రోజుల్లో డెలివరీ అంటే మామూలుగా మనకు తెలిసిపోతుంది. ఒక వారం రోజుల్లో డెలివరీ ఉంది అంటే నేను, మా రైతు జానకిరాము ఇద్దరు ఇక్కడే ఉంటాము. మనం ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో మనం మానిటర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సీసీ కెమెరాని నేను ఇక్కడ ఫిక్స్ చేసినాను. చూస్తున్నారా, గౌరీ. హాయ్ గౌరీ. ఇది షెడ్. ఇంకా కార్ పార్క్ చేసుకోవడానికి 2 కార్లు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి నేను చూపిస్తాను. చూసారా, కారుకు పార్కింగ్ కూడా ప్రావిజన్ ఉంది. చూస్తున్నారు అంటే ఇక్కడ కూడా వాటర్ ట్యాంక్ నుంచి ఇక్కడ కూడా వాటర్ సప్లై అనేది ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక దాదాపుగా 8 సీసీ కెమెరాలు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి. దీని కెపాసిటీ డివిఆర్ కెపాసిటీ 16 సీసీ కెమెరాల డివిఆర్ కెపాసిటీ. అక్కడ చూస్తున్నారంటే అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఇక్కడే 3 సీసీ కెమెరాలు ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్లు ఉంది. మధ్యాహ్నం పూట ఎవరైనా వేడిగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు ఫ్యాన్ కింద. సో ఇక్కడ ఈ విధంగా నేను ఆవుల షెడ్డును కన్స్ట్రక్ట్ చేసినాను. ఇంకా పాలు పిండడం రోజు పాలు పిండుతాము. ఆ పిండడానికి మేము ఉపయోగించేటటువంటి మిషన్ కూడా నేను చూపిస్తాను, రండి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు అంటే మా మహిళా లోకము, మా ఉమెన్ ఎంప్లాయీస్ ఇద్దరు, వీళ్ళు కీ రిసోర్స్ అనమాట. నార్మల్గా ఎటువంటి పని అయినా ఏదైనా
వీళ్ళు ఇంకో ఆమె సుధమ్మ కదమ్మా మామూలుగా వచ్చేదే. వీళ్ళు ముగ్గురు వస్తారు ఇక్కడికి. చూసారా, ఇక్కడ చూసానంటే కూడా ఉలవ పట్టును చూడండి. దాదాపుగా ఇక్కడ మన వచ్చిన ఉలవ పొట్టును మొత్తం ఇక్కడే వేసినాము. ఎంత ఉన్నా సరిపోదు మనకి. ఇక్కడ అనిపిస్తుంది ఎంత ఉంది అనేసి. ఇక్కడ చూసినారు అంటే ఇక్కడ వరి కసువు కూడా దాదాపుగా వస్తూ ఉందన్నమాట. ఎంతున్నా సరిపోదు. ఎందుకంటే శీతాకాలంలో మామూలుగా ఆవులు డెలివరీ అయినప్పుడు కానీ లేకపోతే జలుబు చేసినప్పుడు ఎప్పుడు మనకి ఎండుగడ్డే కావాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇదే ఆవు పాలు పిండే మిషన్, ఆటోమేటిక్ మిషన్. ఈ పొదుక్కు ఈ 4 సకింగ్ ఈ ట్యూబ్స్ను మనము కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి స్విచ్ చేస్తే ఇది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి పవర్తో పనిచేస్తుంది, రెండవది పవర్ లేనప్పుడు పెట్రోల్ ద్వారాను పనిచేస్తుంది. ఇది ఎక్కడ కానీ మీకు చాలామంది అనుకుంటారు ఈ మిషన్ వాడడం వల్ల ఆవులకు పొదుగు దెబ్బతింటుందని. లేదండి, సంవత్సరం రోజులుగా ఉపయోగిస్తున్నాం మేము. ఎటువంటి ప్రాబ్లం అనేది ఆవులకు రావడం లేదు. ఎందుకు అంటే ఈ పొదుగు వాపును చాలా వరకు దీని ద్వారా నివారించవచ్చు. ఎందుకంటే పొదుగు క్లీన్గా ఉంటుంది, మీకేమి దీని నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాదు. కానీ ఒకటేమంటే ప్రతిరోజు బాగా క్లీన్ చేయాలి. ఇది స్టెయిన్లెస్ స్టీల్, ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ మనము సోమరితనంతో రేపు తెల్లారి క్లీన్ చేసుకుంటామంటే కుదరదు. ఈరోజు ఒక పూట పాలు పిండినామంటే ఆ వెంటనే మనము దీన్ని క్లీన్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్, ఆవులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. లేకపోతే వస్తుంది. ఎప్పుడు మనకు ఈ పొదుగు వాపు వ్యాధి అనేది ఆవులకు వస్తుందంటే నేను చూపిస్తాను రండి. మామూలుగా ఆవులు సాయంకాలము ఆవుల నుంచి పాలు పిండిన వెంటనే ఆవులు పండుకోకూడదు. ఎందుకంటే ఆ పొదుగు రంధ్రాల్లో ఏమవుతుందంటే పండుకున్న వెంటనే ఈ కింద మామూలుగా ఏం చేస్తుంది, నేల మీద ఈ గంజరము, పేడ ఇవన్నీ వేసుకో ఉంటుంది కదా. దాని నుంచి ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఆ పొదుగు లోపలికి వెళ్ళి స్టాగ్నేట్ అవుతుందన్నమాట. అంటే ఆ పొదుగు లోపలే ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆవుల యజమానులను లేకపోతే ఆవులను ఇబ్బంది పెట్టేటటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పొదుగువాపు వ్యాధి. ఈ పొదుగువాపు వ్యాధి అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ పాల దిగుబడి తగ్గిపోతుంది, ఆవు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. ఈ లక్ష్మికి అయితే ఎక్కువగా వస్తూ ఉండేది. ఇప్పుడు దాదాపుగా 6 నెలలుగా తగ్గిపోయింది ఈ లక్ష్మికి ఈ పొదుగువాపు వ్యాధి రావడం. అంటే ఇప్పుడు నేను మిషన్ చూపించినాను కదా, ఆ మిషన్లో పాలు పిండిన వెంటనే ఆవును మనము ఖాళీగా ఉంచకూడదు. అంటే మనం మేత కానీ వేయకపోతే ఆవు ఏం చేస్తుంది, అలసిపోయి ఉంటుంది కాబట్టి ఆ టెండెన్సీ ఉంటుంది పండుకోవాలని. ఏం చేయాలంటే ఇమీడియట్గా ఈ విధంగా ఈ కసువును, ఈ పచ్చి కసువును మిషన్లో వేసి, గ్రాస్ కటింగ్ మిషన్లో వేసి ఒక 2 బకెట్లు వేసినాము అంటే ఒక అర్ధ గంట ఏం చేస్తుందంటే ఆ కసువు మేతగా తింటూ ఉంటుంది. తినడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆవు పొదుగుల్లో నిల్వ ఉండేటటువంటి కొద్ది డ్రాప్స్ ఇవన్నీ ఏమవుతుందంటే కిందికి వచ్చేస్తుంది పాలు. మళ్ళీ తేమ అనేది కూడా సాధ్యమైనంత వరకు డ్రై అయిపోతుంది. డ్రై కావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పోయి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం అనేది ఉండదు. అంటే ఎక్కడ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గురి కాకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆవులను కానీ మనము ఒక ఫామ్ హౌస్లో మీరు ఒక డైరీ ఫామ్ పెట్టాలి అంటే ఒక 2-3 ఆవులతో మీరు స్టార్ట్ చేసి మీకు అనుభవం వచ్చిన తర్వాత మీరు ఎక్స్పాండ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ సాఫ్ట్వేర్ ఇప్పుడు అందరూ అంటున్నారు, నన్ను కూడా అంటున్నారు, సాఫ్ట్వేర్ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, డబ్బులు బాగా సంపాదించేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎన్ని స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. అంటే ఎవరికి ఎంత ఇన్కమ్ ఉందో, ఎవరి సోర్స్ ఏంటో, ఎవరి ఇంట్రెస్ట్ ఏంటో మనము మాట్లాడకూడదు, మన చేతుల్లో లేనిది. కాబట్టి నేనైతే 2 ఏళ్లుగా నేను తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా నాకు అది వర్కౌట్ అయ్యి సక్సెస్ అయ్యి ఇప్పుడు నేను స్టెబిలైజ్ అయినాను. అంటే కారణము నేను ఎక్కువ ఆవులను నేను ఇనిషియల్గా నేను తీసుకొని రాలేదు. 15 ఆవులను తీసుకొని వచ్చి దాంతో 2-3 ఆవులు చనిపోయిన తర్వాత క్లోజ్ చేయడం కన్నా ఈ విధంగా ఒక 3 ఆవులు తీసుకురండి, కొద్దిగా 6 నెలలు దాంట్లో ట్రావెల్ చేయండి. అది పెట్టేటటువంటి ఇబ్బందులు, ఆవుల నుంచి వచ్చేటటువంటి వ్యాధులు అన్నీ మీకు తెలిసి వస్తాయి. తెలిసి వచ్చిన తర్వాత మీకు ఒక అనుభవం వస్తుంది.
అంటే ఇప్పుడు చూడండి, మా ఇంట్లో మా పిల్లలకు ఏం మందులు వేస్తారో నా మిస్సెస్ నాకు తెలియదు, కానీ ఈ ఆవులకి ఏమేమి మందులు వేస్తారు, ఎటువంటి మందులు వేయాలి, ఏమేమి కాల్షియం ఎంత ఉండాలి, జింక్ ఎలా ఉండాలి, సప్లిమెంట్స్ ఎలా ఇవ్వాలి, ప్రోటీన్ ఎంతవరకు పోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎలా మనము ఆవులకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా నాకు అనుభవం ద్వారా వచ్చింది అనమాట. ఈరోజు నేను లైవ్గా మీకు చూపించగలుగుతాను. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా లైవ్లో కావాల్సినంటే కూడా ప్రతి ఆవు గురించి నేను చెప్పగలుగుతాను. నేను ఇప్పుడు అంటే 2 ఏళ్లలో నాకు అంత అనుభవం వచ్చిందనమాట. అంటే స్వతహాగా నేను పల్లెలో పుట్టి పెరగడము, నేను పెరిగిన వాతావరణంలో మా ఇంట్లో ఒకప్పట్లో 20 ఆవులు ఉండేది. సో ఈ విధంగా నేను పల్లెలోనే పుట్టి ఈ ఆవులు ఇవన్నీ చూసినాను కాబట్టి నాకు ఇదేం పెద్ద కష్టం అనిపించలేదు. కానీ అందరికీ అలా ఉండదు. మీరు కానీ చేయాలనుకుంటే నేను ఎప్పుడు కానీ ఎవరు కానీ నా సాఫ్ట్వేర్ మిత్రులకు ఒకటే చెప్తాను, రండి చేయండి. భూమి లేని వాళ్ళు నేనేం చెప్పలేను, కానీ భూమి ఉంది అంటే, మీకు శక్తి ఉంది, మీకు టైం ఉంది అంటే వీకెండ్స్ దయచేసి ఈ యాక్టివిటీస్ చేయండి. కానీ డబ్బులు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టద్దండి. అనుభవం సంపాదించేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఈ ఆవులను చూసుకోవాలి. లేని పక్షంలో ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మనం భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. మనము కాస్ట్ ఫెయిల్యూర్ కింద మొత్తం క్లోజ్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఈ టైప్ ఆఫ్ గడ్డిని హీరా అంటారు. ఇది ఈ రోడ్ నుంచి తెప్పించినాను నేను. ఇది ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ గడ్డి. ఈ గడ్డి చూడండి ఏవుగా పెరుగుతూనే ఉంటుంది. అంటే ఇంత పెరగకూడదు. ఇది ఎందుకు ఇక్కడ మాత్రం ఇంత పెంచినాము అంటే, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఆ ఏరియాలో కొద్దిగా 2-3 మడికాయలు ఉన్నాయి. ఆ మడికాయల్లో ఈ గడ్డిని మళ్ళీ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ గడ్డి సరిపోవడం లేదు కాబట్టి అక్కడ కూడా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటే రేపు ఇంకా ఒక ఆవు ప్రెగ్నెంట్గా ఉంది, ఇంకొక 2 ఆవులను కొనాలనే ప్లానింగ్లో ఉన్నాను. కాబట్టి ఆవులు పెరిగే కొద్దీ మనం దానికి కావాల్సిన ఆహారానికి తగు విధంగా ఏర్పాట్లు కూడా మనము చేసుకోవాలన్నమాట. ఇదే అండి ఈరోజు దాదాపుగా ఈ వ్లాగు. వేరే ఏది ఎక్కువ నేను కవర్ చేయడం లేదు. తర్వాత ఎన్ని ఆవులు ఉన్నాయి మా దగ్గర, ఆ ఆవులకు ఎటువంటి మేతనేస్తున్నాము, దాంతోపాటు ఎండుగడ్డిని ఎలా మేము సమకూర్చుకుంటున్నాము, ఆ ఆవు పాలును ఎలా పిండాలి, పొదుగువాపు రాకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇవన్నీ చూపించిన. మళ్ళీ పొదుగువాపు వచ్చినప్పుడు మనం ఎటువంటి మందులు తీసుకోవాలి ఏమి అనేది ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. అది ఇంకొక వీడియోలో. బట్ ఇప్పటికైతే భగవంతుని దయ వల్ల ఏం లేదు. అది ఏదైనా అలాంటి సమస్య వచ్చినప్పుడు నేను చూపిస్తాను. మామూలుగా ఈ ఆవులకు కోల్డ్ అయినప్పుడు నేను తరచుగా ముల్లంగి పంటను చూపిస్తుంటాను కదా. కూరగాయల్లో ముల్లంగి ఎప్పుడు వేస్తూ ఉంటాను మా ఫామ్ హౌస్లో. ఎందుకు అంటే ముల్లంగి, అల్లము, మిరియాలు వీటి మూడింటిని పేస్ట్ చేసి ఆవులకు కోల్డ్ వచ్చినప్పుడు కానీ ఇచ్చినట్లయితే ఆ లంగ్స్లో చేరినటువంటి ఆ ఫ్లమ్ని అంతా తీసేస్తుంది అనమాట. ఇది ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఈ చిట్కాలన్నీ ఇనిషియల్గా స్టార్ట్ అయినప్పుడు చేస్తేనే తగ్గుతుంది, కానీ పూర్తిగా నాటు వైద్యంతోనే ఈ సీమ ఆవులను మనము సంరక్షించాలంటే కుదరదు, చాలా కష్టమవుతుంది. ఏది చేసినా వైద్యుని సంప్రదించి చేయండి. ఒకరు చెప్తున్నారు కదా వీడియోస్లోని గుడ్డిగా ఫాలో కావద్దండి. ఇది నేను చెప్పేదైతే ఈ చిట్కా అందరికీ తెలుసు, ఇది చిన్నదే కాబట్టి. మిగతావన్నీ నేను మెడిసిన్స్ ఎవరికి కానీ నేను సజెస్ట్ చేయను, నేను చూపించను కూడా. ఎందుకంటే మేమిచ్చిన మా ఆవుకు ఎటువంటి పరిస్థితి ఉందో దాన్ని బట్టి మేము మందులు ఇచ్చింటాం. బట్ మీ ఆవుకు ఏ పరిస్థితి ఉందో, ఎటువంటి సమస్య వచ్చింది అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి జనరలైజ్ చేసి ఎప్పుడు కానీ మనము మెడిసిన్స్ అనేది ఆవులకు ఇవ్వకూడదు. కాబట్టి మీరు ఒకసారి మీ డాక్టర్ను ఎవరినైతే మీరు రెగ్యులర్గా చూపిస్తారో లేకపోతే వాళ్ళని సంప్రదించి తీసుకుంటే మంచిది. ఈ వ్లాగ్ నేను ఇక్కడితో కంప్లీట్ చేస్తానండి. ఇంకొక వ్లాగ్తో మనం కలుద్దాం. అంతే అండి, బాయ్.